హోటల్లోనే తృప్తినే పేరుంది. ఎందుకోసం ఏంటంటే ఎక్కడున్న హోటల్లో తింటే తృప్తిగా ఉండడం, మసాలాలు ఎక్కువ వేయడము, మామూలుగా నేషనల్గా ఉండదు. నేషనల్గా ఉండాలనే వాళ్ళ కలంపంతోనే వాళ్ళు ఈ హోటల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మామూలు అన్ని హోటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హోటల్లో పేర్లు బాగుంటాయి, లోపల చూస్తే ఇండియన్లు బాగుంటుంది, ఫుడ్ దగ్గర చూడాలి ఏం బాగుంటుంది. ఇంకా ప్రత్యేకత ఏమంటే వీళ్ళు ఇంట్రెస్ట్తో, ఓన్ ఇంట్రెస్ట్తో ఇంట్లో హోటల్ వాళ్ళు ఉండాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఓన్ బ్రాండెడ్ పెట్టుకుని తృప్తిగా ఎవరన్నా రేట్లు మినిమం రేట్లు పెట్టి 10 మందికి మంచిగా సాటిస్ఫాక్షన్గా ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ హోటల్ ఓపెన్ చేస్తారు. యాక్చువల్లీ బిజినెస్గా దీని ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశం ఏం లేదు. ఈ ఫీల్డ్ ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు బార్ నడిపిన అనుభవం ఉన్నది కదా, బార్లో కూడా చాలా బాగా నడిపినారు. ఇప్పుడు సెకండరీ బార్ లేకుండా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని తెలవడం జరిగింది. దీని నుంచి మంచి పేరు వచ్చి ఆధునిక ఒక మంచి గుడ్లుగా ఈ హోటల్ నిలబడుతుందని మేమంతా ఆశిస్తున్నాం. ఈ హోటల్లో ఏమేమి అమ్ముతారు, ఏమేమి తయారు చేస్తారు సార్? వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఒక 10 రకాలు ఉంటాయి. చిట్టి ముత్యాల బిర్యానీ ఉంటుంది, చిట్టి ముత్యాల రైస్, చిట్టి ముత్యాల అన్నం, పలావ్, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, తర్వాత జనరల్గా చేసే మటన్, చికెన్ ఇవన్నీ ఉంటాయి. బేగా ఉంటుంది, తలకాయ కూడా ఉంటుంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది, జొన్న రొట్టెలు ఉంటాయి. అన్నీ న్యాచురల్గా ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో తీసుకునే సేమ్ అదే సాటిస్ఫాక్షన్ ఉండాలని వీళ్ళు హోటల్ ఓపెన్ చేస్తారు. మీరు అనుకోండి, మేము కూడా అడిగినా క్వశ్చన్ వేస్తాం, ఏమి అన్ని హోటల్ ఉంటే నేచురల్ ఉద్దేశంతో మా పద్ధతి కావాల్సింది ఏంటంటే రుచి ఉండాలా, రేట్లు నార్మల్గా ఉండాలి. రుచి ఉందని చెప్పి 100 రూపాయలు 250, 300 ఈ విధంగా లేకుండా నేచురల్ రేట్స్ వాళ్ళు ఎక్కువ లాభం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ ఎక్కువ కాకుండా వాళ్ళ గుర్తుతో వాళ్ళు ఎవరన్నా కస్టమర్స్ వచ్చినా సాటిస్ఫాక్షన్తో బయటకు వాళ్ళ ఉద్దేశంతో ఇవ్వడం. మాట్లాడతాను సార్, మా తమ్ముడు మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతా. ఈరోజు శ్రీరామ ఫర్నిచర్స్ లక్ష్మణ గారు ఆధునిలో వీరు సుపరిచితులు. మరి వీరు వ్యాపార రీత్యా ఆధోని పట్టణం అంతా మంచి పేరున్న వారు. మరి అటువంటి వారి కుమారులు మను, అజ్జు ఇద్దరు కూడా గతంలో వారిలో రెస్టారెంట్ కూడా నడిపి అనుభవం ఉంది. అందులో భాగంగా ఆధోనిలో ఒక మంచి హోటల్, అంటే ఎక్కడైనా వెళ్తే ఆ యొక్క ఫర్నిచర్స్, హోటళ్ళు ఇవన్నీ బాగున్నాయి, కానీ భోజనం వరకు వచ్చేసరికి మసాలాలు ఎక్కువ వాడడము, ఆ మసాలాల వల్ల అనారోగ్య పాలవడం జరుగుతూ ఉంది కస్టమర్స్. మరి ఆ విధంగా కాకుండా మంచి న్యాచురల్ ఫుడ్ ఎవరైనా వస్తే తృప్తిగా భోజనం చేసుకుని తృప్తిగా బయటకు వెళ్ళే విధంగా వీళ్ళు ఆలోచన చేయడం కూడా చాలా సంతోషం. ఈరోజు ఆధోని గౌరవనీయులు శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారి కుమారులు యూత్ ఐకాన్ జయమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క హోటల్ని కూడా